దుబాయ్‌లో దారుణమైనటువంటి పరిస్థితులున్నాయి. నిరంతరం ఎడతెరిపి లేని బాంబులు పడుతున్నాయి. అక్కడ అసలు బ్రతకడానికి ఇబ్బందవుతోంది. అట్లాగే పెట్రోల్ కేంద్రాలు ధ్వంసం అవుతున్నాయి. వాణిజ్య వ్యాపార కడ్డాలు ధ్వంసం అవుతున్నాయి అన్నటువంటిది మీడియా పరంగా ప్రొజెక్ట్ అవుతుంది. అసలు వాస్తవం ఏంటి? ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అక్కడే ఉంటారు కదా! ఈ నేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తున్న మన తెలుగువారు గణేష్ గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సాయి గారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి అసలు? ఇక్కడ పరిస్థితి చాలా సాధారణంగా ఉందండి. కానీ నిజం చెప్పాలంటే అందరికీ కూడా పానిక్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న దాన్ని ఏదైనా ప్రొజెక్టైల్స్ వాళ్ళు అటు నుంచి పంపిస్తున్నప్పుడు ఇక్కడ 100కి 99ని ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారు. చాలా లైఫ్ అయితే సాధారణంగా ఉంది. ప్లస్ డ్రైవింగ్ కానీ, రెస్టారెంట్లు కానీ, ప్లస్ అంత మా ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్లు కానీ అన్ని సాధారణంగా ఉన్నాయి. నడుస్తున్నాయి అన్ని. ఏంటంటే నడుస్తున్నాయి, ఏమీ ఆపట్లేదు. అయితే ఏది అవ్వట్లేదండి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మనం ఈ టైంలో ఏది చాలా అసలు హైలైట్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ ముక్కలు, ఆ డెబ్రీ అంటారు దాన్ని, ఆ డెబ్రీని పడితే ఏదైనా గ్లాస్ డోర్ మీద, లేకపోతే మనుషులు ఎవరన్నా బయటికి తిరగద్దు అని ఆ టైంలో ఫస్ట్ రోజు మాకు ఈ వాతావరణం తెలియదు కాబట్టి ఆ ఒక్క రోజు కొద్దిగా పానిక్ అయింది. రెండో రోజు నుంచి దుబాయ్ గవర్నమెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఎంత టాప్ గా చేస్తున్నారంటే, మళ్ళీ వెంటనే ఒక మెసేజ్ ఏమైనా వచ్చినప్పుడు ముందు బయటికి వెళ్ళొద్దు, ఆ 10 నిమిషాలు మెసేజ్ ఇస్తూ అందరిని అలర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు వచ్చిన చాలా కాల్స్ ఏంటంటే, అసలు మీరు దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ఎంత ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయగలరంటే, మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యం, ప్రొటెక్షన్ ఎంత బ్రహ్మాండంగా ఇస్తున్నారంటే, వచ్చిన ఆల్మోస్ట్ మొత్తం నేనైతే అబద్ధం చెప్పను, వాళ్ళు అటు నుంచి వస్తున్నాయని అయితే మాకు న్యూస్ వస్తుంది. వీళ్ళు 100కి 99ని పైనే కొట్టినప్పుడు, ఆ పీపులు పడినప్పుడు దానికి ఏంటంటే, అబ్బో ఇంకా ఇటు పెట్రోల్ బంక్ మీద పడిపోయింది, ఇక్కడ పడిపోయింది, అక్కడ పడిపోయింది అని అవాస్తవాలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి ఇండియా మీడియాలో. ఓకే 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 అక్కడైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. అన్ని కూడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు దేవుడి దయ వల్ల అసలు అన్ని వాణిజ్య మన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఆఫీసులు కానీ అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. అండ్ ఎప్పుడైనా సరే, నిన్న కూడా కొద్దిగా వాళ్ళు ఏదో ఫేక్ న్యూస్ లోని ఎయిర్పోర్ట్ ఇదైపోయింది ఏం లేదు, కానీ ఎయిర్పోర్ట్ లో ఒక శకలాలు పడినప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఇమీడియట్ గా దాన్ని పక్కగా చేసి మళ్ళీ లిమిటెడ్ ఫ్లైట్స్ అయితే మాత్రం నిన్న కూడా ఫ్లైట్స్ నడుస్తున్నాయండి. కొంతమంది ఫ్రెండ్స్ తెలుసున్న వాళ్ళు ఇండియా నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తున్నారు. ఇంతకు ముందు ఉన్నంత ఫ్లైట్స్ లేకపోయినా వాటి ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. రైట్. ఇప్పుడు మామూలుగా ఇదేదో బుర్జు ఖలీఫా దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగులు, హోటల్స్ ఏయో ధ్వంసమైనవి, పెట్రోల్ బంకులు, పెట్రోల్ నిల్వలు ధ్వంసమైనవి అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కాదండి, మాకు సప్లై ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కి సప్లైస్ లో మాత్రం ఇక్కడ దుబాయ్ ఎప్పుడు కూడా ముందు ప్లాన్ చేసుకుని 4-5 వారాల వరకు సప్లైస్ ఉంటాయండి. మేము ఉన్నాము, కరోనా టైంలోనే అది చూసాం. ఇప్పుడు కూడా అసలు దానికి ఏం ప్రాబ్లం లేదు. మంచి నీళ్ళకి, పెట్రోల్కి దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, ముందు రోజు అది సడన్ గా అయిపోవడం వల్ల, ఆ సడన్ గా వాళ్ళు అమెరికా వాళ్ళు దాన్ని దాడి చేయడం వల్ల, ఒకటి మా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే, బుర్జ్ ఖలీఫా సైడ్ ఏదైనా ఒక చిన్న డ్రోన్ లాంటిది వస్తే వెంటనే మన వాళ్ళు, మా దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఆపారని మాత్రం నేను విన్నాను. అంతేగాని చాలా కొన్నిసార్లు వీడియోస్ చూసాను, బుర్జ్ ఖలీఫా ఏదో హాలీవుడ్ సినిమా లాగా వీళ్ళు ఫేక్ చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాలిపోతున్నట్టు, లేకపోతే దానికి పరదాలు కప్పినట్టు, అవన్నీ మాత్రం ఇండియన్ మన మీడియా వాళ్ళు టీఆర్పీ కోసం చాలా హైప్ చేస్తున్నారండి. దానివల్ల నాకు వేల కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా దీని కొద్దిగా హైలైట్ చేసి, అంత వాస్తవం అయితే అది కాదండి. ప్యానిక్ బయ్యింగ్ జరుగుతోంది, అక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి కరోనా టైంలో లాగా సూపర్ బజార్లు అంటున్నారు. అది నిజమా కాదా? కాదండి, యాక్చువల్ గా ఏమంటే దానికి కారణం ఎందుకంటే, కరోనా టైంలో కూడా నేను మీతో మాట్లాడేది. మేము ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ, ఇప్పుడు దుబాయ్ అనేది రోజుకి వేల మంది, లక్షల మంది టూరిస్టులు ఉంటారండి. అవును.
టూరిస్టులు అనేవాళ్ళు వాళ్ళు వేరే దేశం నుంచి వస్తారు. వాళ్ళు డెఫినెట్ గా కొంచెం ఎయిర్పోర్ట్లోని లేకపోతే హోటల్స్ లోని స్టక్ అయిపోయినప్పుడు ఇక్కడ దుబాయ్ లోని అంత గవర్నమెంట్, ఇండియన్ కాన్సులేట్, నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్, మాలాంటి సోషల్ గా యాక్టివ్ ఉండేవాళ్ళు, మేము బిజినెస్ ఓనర్స్ అందరూ వాళ్ళ హెల్ప్ చేస్తూ వాళ్ళందరినీ కూడా కొంతమందిని పంపించారు, కొంతమందిని ఫ్రీగా ఉంచారు, కొంతమంది వీసాలకు కూడా పెనాల్టీస్, ఓవర్ స్టే పెనాల్టీస్ అన్ని తీశారు, కొంతమందిని అందరినీ హెల్ప్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ 2 రోజులు ఆ పానిక్ అయ్యి వాస్తవం ఇప్పుడు స్లోగా అది కూడా సర్దుకుంది. అంతేకాని ఈ చిన్న చిన్న ముక్కలు పడినప్పుడు, ఏదైనా ఒక గ్లాస్ మీద పడి ఇరిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు దుబాయ్ గవర్నమెంట్ ముందే దాన్ని కూడా ఒక సిస్టమాటిక్ గా చెప్పి ఇదిగో ఇది వస్తుంది, 10 నిమిషాల లోపల ఉండండి, 10 నిమిషాల తర్వాత థ్యాంక్ యూ మీ పనులు చేసుకోండి అంటే అక్కడ కూడా ఒక చిన్న క్రిటికల్ మన క్రైసిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పెట్టేశారండి 2-3 రోజులు. వెరీ గుడ్. మొదటి రోజు మాత్రం ఆ గందరగోళం ఉంది, అది ఒక రోజు ఉంది, దానిని కూడా మొత్తం చేశారు. అంతేగాని నార్మల్ లైఫ్ కి, నార్మల్ వీళ్ళకి ఇది లేదు. ముఖ్యంగా మీరు హైలైట్ చేయాల్సింది ఏంటంటే అసలు చాలా మంది ఇంత వారికి ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత ప్రొటెక్షన్ ఇవ్వగలరా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అన్యాయంగా దుబాయ్ మీద ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేద్దామన్నా వీళ్ళన్నిటిని తిప్పి కొట్టడం అనేది మాత్రం వన్ ఆఫ్ ద 48 గంటల్లో అంత తిప్పి కొట్టని సామర్థ్యం దుబాయ్ సామర్థ్యం. చాలా ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చూస్తే తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి, దుబాయ్ వాస్తవ స్థితి ఇది. ప్యానిక్ బయ్యింగ్ ఏమో కానీ ప్యానిక్ పబ్లిసిటీ మాత్రం జరుగుతున్నటువంటి వేళ అసలు వాస్తవాలు ఇవి.